ద్రోణాచార్యుడు అలా చెప్పిన తర్వాత అర్జునుడు తన ధనుర్బాణాలను చేత పట్టుకొని రంగస్థలంలోకి ప్రవేశించాడు. అర్జునుడి రాక చూసిన ప్రజలందరూ అదిగో పాండురాజు కుమారుడైన అర్జునుడు, ఇతడు ఒక గొప్ప ధనుర్ధారి అని ప్రజలు జేజేలు పలికారు. రంగస్థలంలోకి అడుగుపెట్టిన అర్జునుడు గురువైన ద్రోణుడికి నమస్కరించి తన ధనుర్విద్యను ప్రదర్శించడం స్టార్ట్ చేశాడు. ముందుగా ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించి ఆకాశం నుండి అగ్నిజ్వాలలను కురిపించాడు. మరుక్షణంలోనే వారుణాస్త్రాన్ని ప్రయోగించి వర్షం పడేలా చేసి ఆ అగ్నిని ఆర్పివేశాడు. భూతల అస్త్రాన్ని ప్రయోగించి భూమిలోకి వెళ్లి ఇంకొక ప్లేస్ నుండి బయటికి వచ్చాడు. అంతర్ధాన శస్త్రాన్ని ప్రయోగించి అదృశ్యమయ్యి ప్రజల్లోకి వెళ్లి మరుక్షణమే రంగస్థలంలోకి తిరిగి వస్తాడు. అలా అర్జునుడి నైపుణ్యం చూసిన అందరూ అర్జునుడికి జేజేలు పలికారు. అలా జరుగుతూ ఉండగా అర్జునుడు మళ్ళీ ఒక బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలోకి వదిలాడు. దానితో ఆకాశం మొత్తం కారు మేఘాలతో సూర్యుని కూడా కమ్మేశాయి. దాన్ని నివారిద్దామని అర్జునుడు ఇంకొక బాణాన్ని ఎక్కుపెట్టే లోపే ఎక్కడి నుండో ఒక బాణం వచ్చి ఆ కారు మేఘాలన్నిటినీ చెదరగొట్టి భూమిపై ప్రసరింపజేసింది. ఆ పని చేసింది ఎవరా, ఆ బాణం వేసింది ఎవరా అని అందరూ రంగస్థలం ద్వారం వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ నిల్చున్న ప్రజల మధ్యలో నుండి సహజ కవచ కుండలాలను ధరించి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్న కర్ణుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. కర్ణుడి తేజస్సును చూసిన ప్రజలందరూ తమను తాము మరచి విస్మయంతో అలాగే చూస్తుండిపోయారు. కర్ణుడు రంగస్థలంలోకి ప్రవేశించి ద్రోణుడికి నమస్కరిస్తాడు. అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, ఏవో 4 మాయలు చేసి నీ అంతటి ధనుర్ధారి ఎక్కడా లేదని మిడిసిపడకు. నువ్వు చేసిన ఈ విద్యలన్నీ నేను కూడా చేయగలను అని అన్నాడు. కర్ణుడి మాటలు విన్న అర్జునుడికి కోపం వచ్చింది. కానీ దుర్యోధనుడికి మాత్రం అర్జునుడిని ఎదిరించగల వీరుడు దొరికాడు అనే ఆనందం వేసింది. ద్రోణుడు కర్ణుడి విద్యా ప్రదర్శనకు అనుమతిచ్చాడు. దానితో కర్ణుడు అర్జునుడు ప్రదర్శించిన ప్రతి ఒక్క విద్యను కర్ణుడు కూడా చేసి చూపించాడు. అది చూసి సంతోషించిన దుర్యోధనుడు తన తమ్ముళ్లను తీసుకొని కర్ణుడి దగ్గరకు వెళ్ళి, మా అదృష్టం కారణంగా నీవు ఇక్కడికి వచ్చావు అని కర్ణుణ్ణి ఎన్నో విధాలుగా పొగిడి, నీకు ఏం కావాలో కోరుకో కర్ణ అని అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడిని చూసి, నాకంటూ కోరికలు ఏమీ లేవు, కానీ నాకు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలనేది పెద్ద కోరిక.